మా పుట్టిన బిడ్డ దియా మా ఫ్యామిలీ అందరినీ చంపేసింది సార్. అసలు ఆ డాక్టర్ చచ్చిపోయినప్పుడు కార్ డోర్లు ఉన్నాయి కదా, ఆ 4 డోర్లకి చైల్డ్ లాక్ వేసాం, కానీ దాంట్లో చైల్డ్ లేదు. వై? ఇప్పుడు కృష్ణని కూడా చంపాలనుకుంటుంది సార్. తులసిని వచ్చి నన్ను కాపాడావు నిజమే, కానీ సైట్లో ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం సహజం. దయచేసి దీన్ని దాన్ని కలపకు ప్లీజ్. అది కాదు కృష్ణ, నీకు తెలీదు, దియానే ఆ చైన్ తెగింది, రాయి పడింది, అన్నీ నిన్ను చంపడానికి దియా చేసిన ప్లానే. అయ్యో తులసి. బాబు, మీకేం సమస్యో తెలియదు, కానీ సమస్య మీలో లేదని మాత్రం తెలుసు. కొన్నిసార్లు మనం ఎక్కడో చేసిన తప్పు కర్మరూపంలో మనల్ని వెంటాడుతుంది. అది మనల్ని వదలాలంటే పరిహారం చేయాలి. మీరు వీలైతే కాటేదాన్ బాలస్వామి గారిని కలవండి. ఆయన మీ సమస్యలకు ఓ పరిష్కారం చూపిస్తాడు. మా మావయ్య కూడా ఆయన గురించి చెప్పారు. ఆయన పిలిపించి హోమం చేయించి పూజ చేపిస్తే అన్నీ బాగుంటాయి. ఏది బాగుంటుందో తెలియట్లేదు తులసి. ముందు నువ్వు బాగుపడాలి. ఓం హ్రీం క్లీం కాళీ స్వాహ. ఓం కాళీ స్వాహ. ఓం మాగాళీ స్వాహ. ఓం జై కాళీ స్వాహ. ఓం ఉగ్రకాళీ స్వాహ. ఓం ఉత్తండకాళీ స్వాహ. ఓం ఓంకారకాళీ స్వాహ. ఓం ఆంకారకాళీ స్వాహ. ఓం రుద్రకాళీ స్వాహ. ఓం నీలీ స్వాహ. ఓం సూరీ స్వాహ. ఓం త్రిశూలీ స్వాహ. ఓం ముట్టురంత నీలీ స్వాహ. ఓం భయంకరీ స్వాహ. ఓం యోగినీ స్వాహ. ఓం యోగినీ స్వాహ. ఓం భక్తినీ స్వాహ. ఓం పరిపాలవర్తినీ స్వాహ. తులసి ఏమైంది? నేను చూస్తాను. నా పేరు బాలస్వామి. కృష్ణ తులసి ఇల్లు ఇదే కదా? కాదు, అలా ఎవరు లేరు. ఫోన్ చేసి ఈ అడ్రస్కే రమ్మన్నారే. ఇంట్లో నుంచి ఎవరు ఫోన్ చేయలేదు, రమ్మని చెప్పను లేదు. ప్లీజ్ వెళ్ళిపోండి. దియా, దియా, అదిగోండి సార్, అక్కడి నుంచి ఇలా ఇక్కడికి వచ్చి ఇదిగోండి సార్, ఈ గొంతులో పడింది సార్. అవును సార్, అదే టైంలో అదే రాసుకో. ఫస్ట్ సౌండ్ మాత్రం వినిపించింది సార్. పరిగెత్తుకొచ్చి చూస్తే లిఫ్ట్ కొలాప్స్ అయింది సార్. సార్, యాక్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా సార్? అక్కడ రమేష్ ఏంటి అనుకో సార్. ఈ రిపోర్ట్స్ అర్జెంట్గా ఫైల్ చేసి కమిషనర్ ఆఫీస్ పంపించు. ఓకే సార్. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ? ఆ ఫైల్ ఎక్కడ? అర్జెంట్ కావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది? సార్ ఇక్కడే ఉంది సార్. తొందరగా తీసుకోండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ 2 తీసుకొని కమిషనర్ గారికి అర్జెంట్ పంపేయండి. ఐ వాంట్ ఇమ్మీడియట్ యాక్షన్. ఎవరు ఖాళీ కూర్చోదు. తులసి, ఇంపార్టెంట్ బోర్డ్ మీటింగ్, ఒక 10 minutes.
తులసి బయటని సార్. మెసేజ్ చూశాను. షీఈస్ ఇన్ బ్యాడ్ షేప్. ఎస్ డాక్టర్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగైనా తులసి నార్మల్ అవ్వాలి. దానికి నేనేం చేయడానికైనా రెడీ. ప్లీజ్ డాక్టర్, మీరే హెల్ప్ చేయాలి. తులసి మీతో లేదంటే మీకేమైనా అవుతుందేమో అని తనకు భయం. అసలు ప్రాబ్లమే అది. సో ముందు మనం ఆ భయాన్ని పోగొట్టాలి. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. తను మీతో లేకున్నా కూడా మీకేం కాదని తులసి నమ్మాలి. అలా నమ్మడం స్టార్ట్ చేసిందంటే చాలు, ఆటోమేటిక్గా షీ విల్ బి ఆల్ రైట్. తను నన్ను వదిలి ఒక నిమిషం కూడా ఉండట్లేదు సార్. ఉండాలి. 2 రోజులు మీరే తనకు దూరంగా ఉండాలి. మీరు ఎక్కడున్నారన్నది తులసికి తెలియకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికీ తెలియకూడదు. మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి. 2 డేస్ తర్వాత వచ్చి తులసి ముందు మీరు నిలబడితే చాలు. షీ విల్ బిలీవ్ దాట్ తనకు దూరంగా ఉన్నా మీకేం కాదు అని. ఐ థింక్ ఈ సింపుల్ సైకియాట్రిక్ అప్రోచే తనకి బెస్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్దామా? ఫార్వర్డ్ 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 స్టాప్ స్టాప్ స్టాప్. బ్యాక్ 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 బ్యాక్. జూమ్ జూమ్ జూమ్. కార్ వైపర్స్ ఆటోమేటిక్. ఒకవేళ తులసి అన్నట్టు వాళ్ళకి పుట్టని పాప ఆత్మలాగా మారి ఇదంతా చేస్తున్నట్టవా? ఒకసారి తులసిని కలవాలి మనం. కృష్ణ, దియా, దియా, హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా హైదరాబాద్లో హౌస్ ఉంచుకుని నా గెస్ట్ హౌస్ ఫ్రీగా ఉందని అడిగావు? ఏం లేదురా, హెవీ వర్క్ లోడ్. ఎవరో డిస్టర్బ్ చేయకుండా ఒక 2 డేస్ రిలాక్స్ అవుదామని. సరే ఓకేరా, నో ప్రాబ్లం. బేస్మెంట్ రెడీ చేయించి పెట్టాను. నిన్ను ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయర్రా. ఇదిగోరా, ఫుడ్ మాత్రం నువ్వే ఆర్డర్ చేసుకో. ఓకే, థ్యాంక్స్ రా. బాయ్. హాయ్ తులసి గారు. కృష్ణ రాలేదా? కృష్ణ సార్ 2 రోజులు లీవ్లో ఉన్నారండి. మీకు తెలీదా? లేవా? ఎక్కడికి వెళ్ళారు? తెలీదండి. ఎనీ ప్రాబ్లం? ఆలోకి